Okay. Good evening, students. So I am Mallikarjun, working as lecturer in Commerce, Arts College, Anantapur. In this video, we are going to discuss about essential information relating to Central University Entrance Test PG, that is postgraduate exam related 2026. సో ఈ క్లాస్లో మనం కేంద్ర విశ్వవిద్యాలయ ప్రవేశాలకు మరి ముఖ్యంగా పీజీ అంటే పోస్ట్ ఆఫ్టర్ డిగ్రీ మీరు పీజీ చేయాలనుకుంటే వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఏంటంటే కేంద్ర విశ్వవిద్యాలయాలు. సో కేంద్ర విశ్వవిద్యాలయాల్లో మరి ముఖ్యంగా ఫ్యాకల్టీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఎక్సలెంట్గా ఉంటాయి. ఆ విషయం ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. అదొక్కటే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి పిల్లలు వస్తారు ఒక సెంట్రల్ యూనివర్సిటీ అంటే. సో మీకు నెట్వర్కింగ్కు వండర్ఫుల్ ఆపర్చునిటీ. తర్వాత వివిధ రాష్ట్రాలలో వర్క్ చేయడానికి మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. హిందీ నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. సో బేసిక్గా ఇవి సబ్జెక్ట్తో పాటుగా ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. సో ఈరోజు మనం ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఇది మనకు ఈ సియుఈటి కండక్ట్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ బులెటిన్ మనం జస్ట్ ప్రాథమికంగా అప్లై చేయడానికి, పీజీకి అప్లై చేయడానికి ఏ ఇన్ఫర్మేషన్ మనకు అవసరము, ఏ సర్టిఫికెట్స్ మనకు అవసరము, ఇవి మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. మీరందరూ కూడా దయచేసి వినాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, తర్వాత క్లాసెస్లో మనం డీటెయిల్డ్గా ఇక్కడ మనము బీకామ్ను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎంబీఏ కొంతమంది వెళ్ళాలనుకుంటున్నారు, తర్వాత కామర్స్ ఎంకామ్కి వెళ్ళాలనుకుంటున్నారు. చిన్న దీంతో పాటుగా ఇంకా మీరు ఆర్ట్స్ రిలేటెడ్ గ్రూప్స్, ఎంఏ కావచ్చు, ఇంగ్లీష్ కానీ, తర్వాత ఎకనామిక్స్ కానీ, ఇట్లా చాలా కోర్సెస్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నది పోవచ్చు. సో వాటికి సంబంధించి మీరు పర్సనల్గా మీరు నాకు కాల్ చేసినా, లేదంటే కాలేజీకి వచ్చి డిస్కస్ చేసినా, ఐఆమ్ ఆల్వేస్ to discuss with you relating to those ఇన్ఫర్మేషన్. ఆ సమాచారం సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ రోజున మనము ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉండే కీలకమైన అంశాలను మనము డిస్కస్ చేద్దాం. ఓకే, ఎక్కడైనా నేను స్కిప్ అయితే లేదంటే ఇంపార్టెంట్ అని అనిపించినప్పుడు మీరు జస్ట్ నాకు చాట్ ద్వారా డిస్కస్ మీరు చెప్తే వాటిని మనము డిస్కస్ చేద్దాం. నౌ ఐ విల్ షేర్ ద ఫైల్. ఓకే, జస్ట్ ఎ మినిట్. నేను సియుఈటి ఓకే. So this is the file relating to CUET exam, Central University Entrance Test, right? National Testing Agency conduct చేస్తుంది. నేషనల్ టెస్టింగ్. సో సియుఈటి అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో 2026కి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన విజన్, మిషన్, కోర్ వాల్యూస్, దీని యొక్క ముఖ్య ఉద్దేశం అది. తర్వాత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, డేట్స్. సో ఓకే, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, డేట్స్, ఫీ స్ట్రక్చర్, అప్లికేషన్ ప్రొసీజర్, ఇవన్నీ ఉంటాయి. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క లక్ష్యాలు ఏంటి, అబౌట్ సియుఈటి, ఇది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది
జాతీయ ప్రవేశ పరీక్షలకు, తర్వాత చాలా వాటికి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. యూజీ కూడా కండక్ట్ చేస్తుంది సెంట్రల్ యూనివర్సిటీస్లో. ఇప్పుడు మనం పీజీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అబౌట్ సియుఈటి పీజీ 2026. తర్వాత ఎగ్జామినేషన్ స్కీమ్ ఎలా ఉంటుంది, ఓకే, మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్, మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్స్, లాంగ్వేజ్, ఇవన్నీ, స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్, మార్కింగ్ స్కీము, ఓకే, చాప్టర్ 1, 2, 3, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, రిజర్వేషన్, చాయిస్ ఆఫ్ సిటీస్, ఈ అడ్మిట్ కార్డు అంటే ఇంటర్నెట్ ద్వారా మనం, ఓకే, అడ్మిట్ కార్డ్, ఎలక్ట్రానిక్ అడ్మిట్ కార్డ్ అని అనొచ్చు. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, ఈ పేజ్ నెంబర్ వైజ్, ఏదైనా మీరు అన్ఫెయిర్ మీన్స్ కు ప్రాక్టీస్ అంటే బ్రీచ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రూల్స్, దానికి సంబంధించిన పనిష్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. డిస్ప్లే ఆఫ్ ఆన్సర్ కీస్ ఫర్ ఛాలెంజ్, అంటే మీరు ఏదైనా ఒక క్వశ్చన్ ని సవాల్ చేసి మీరు వాళ్ళతో ఫీజు, దానికి సంబంధించిన ఫీజు కట్టి, ఇది మీరు క్వశ్చన్ సంబంధించిన రాంగ్ ఏదైనా డూప్లికేషన్ ఇట్లా ఉంటే మీరు ఛాలెంజ్ చేయొచ్చు. ఓకే, ఎన్టీఎస్ స్కోర్ ఫర్ అడ్మిషన్ ఇంటూ పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్. యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. ఏమి కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా సియుఈటి స్కోర్ ని కన్సిడర్ చేస్తాయి. రీవాల్యుయేషన్, రీచెకింగ్ ఆఫ్ రిజల్ట్స్, ఏమైనా నిబంధనలు ఉన్నాయా అవి, తర్వాత అడ్మిషన్స్ ఎలా జరుగుతాయి అనేది, ఇదంతా కూడా. ఓకే, సో తర్వాత అన్ఎక్సర్స్ ఉంటాయి 25 పేజ్ నుంచి, అన్ఎక్సర్ 1, 2, 3, 4 ఇట్లా. ఓబీసీ ముఖ్యంగా మనము అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ బీసీ క్యాండిడేట్స్, ఆంధ్రాలో ఉండే పిల్లలు కావచ్చు, తెలంగాణలో ఉండే పిల్లలు కావచ్చు, ఓబీసీకి సంబంధించి ఒక ఫార్మాట్ ఉంటుంది, సపరేట్ సర్టిఫికేట్, అది ఎట్లా అనేది. రైట్, సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఆల్రెడీ 14th December స్టార్ట్ అయింది, అప్ టు 14th January వరకు ఉంటుంది ఇది. ఓకే, సో ఫీజు కట్టడం, లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్, ఎగ్జామినేషన్ ఫీజు కట్టడానికి 14th January. ఏదైనా తప్పులు ఉంటే అప్లికేషన్ లో 18th January వరకు ఉంటుంది. ఓకే, మీకు ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ అనేది తర్వాత ఇంటిమేట్ చేస్తారు, ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలా అడ్మిట్ కార్డ్ అనేది కూడా తర్వాత ఇన్ఫార్మ్ చేస్తారు. మార్చిలో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి, అంటే మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక 2 months వరకు మీకు 2 to 2.5 months అన్నమాట ఎగ్జామ్ ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ ది ఎగ్జామ్ 90 minutes అది. ఓకే, సో ఇంకా కొంతమందికి కాంపెన్సేటరీ టైం ఉంటుంది, అది కూడాను మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ప్రకారం కొంతమంది ఏమంటాము ఫిజికలీ ఛాలెంజ్డ్ ఉంటారు కదా, వాళ్ళకు గంటకు వచ్చి 20 minutes లెక్క, అది ఎన్ అవర్స్ ఉంటే అన్ అవర్స్. ఎగ్జాంపుల్ 90 minutes అన్నాం కాబట్టి ½ an hour వాళ్ళకి ఎక్స్ట్రా టైం ఉంటుంది, కాంపెన్సేటరీ టైం అట్లా. సో ఓకే, టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అది కూడా తర్వాత ఇన్ఫార్మ్ చేస్తారు. ఎగ్జామ్ సెంటర్ అండ్ డే టు షిఫ్ట్ విల్ బి ఇండికేటెడ్ ఆన్ ద అడ్మిట్ కార్డ్. ఇది ఎగ్జామ్ సెంటర్ అవన్నీ కూడాను. ఓకే, రెస్పాన్సెస్ ఎప్పుడు, ప్రొవిజనల్ ఆన్సర్ కి ఏంటి అనేది తర్వాత ఇన్ఫార్మ్ చేస్తారు. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఎన్టీఏ వెబ్సైట్ లో ఉంటుంది. ఇంకా వెబ్సైట్ ఇది చాలా ఇంపార్టెంట్ మీకు, exams.nta.nic.in, సియుటి పీజీ ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఓకే, ఇది ఈమెయిల్ అడ్రస్, తర్వాత హెల్ప్ లైన్ నంబర్ అన్నమాట. రైట్, ఇక ఫీజుకి వస్తే అప్లికేషన్ ఫీ ఫర్ అప్ టు 2 test papers, 2 ఎగ్జామ్లకు. ఓకే, జనరల్ కి అయితే 1400, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అంటాము వాళ్ళకు 1200. ఓకే, ఒకవేళ మీరు అడిషనల్ టెస్ట్ మీరు రాస్తే పర్ టెస్ట్ పేపర్ వచ్చి 700 అన్నమాట. అది ఎవరికి, జనరల్ వాళ్ళకి. అదే ఓబీసీకి అయితే 600. ఎస్టీలకు, ఎస్సీలకు, థర్డ్ జెండర్ వాళ్ళకు 1100, ఎక్స్ట్రా పేపర్ అన్నప్పుడు 600 ఇది. ఓకే, సో ఇంకా విదేశస్తులకు అవుట్ సైడ్ భారత్ అంటే 7000, ఇంకొక ఎక్స్ట్రా పేపర్ కు 3000. ఫారిన్ వాళ్ళు కూడాను ఎగ్జామ్స్ రాస్తారు. ఓకే, సో అది మీరు ఇది అప్లై చేసినప్పుడు ఈజీగా దీనికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దీని గురించి మనం అంత వరీ కావాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీ
మనం ఇక్కడే కానీ మీరు కాలేజీకి వస్తే అక్కడ ఎవరిదైనా ఒకరిది అప్లై చేద్దాం, అప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ మనము తెలుసుకోవచ్చు. ఓకే ఓకే ఓబీసీకి సంబంధించిన సపరేట్ ఒక సర్టిఫికేట్ ఫార్మాట్ ఉంటుంది, అది నేను తర్వాత చూపిస్తాను. రైట్. సో ఎగ్జామ్ అంతా ఆన్లైన్ మోడ్లో ఉంటుంది, ఆన్లైన్ మోడ్లో ఇది. ఓకే, సో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ బులెటిన్ చదవాల్సి ఉంటుంది, అందుకనే నేను కొంచెం డీటెయిల్ గానే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. మొబైల్ నంబర్ ఒకటే మొబైల్ నంబర్ సిమ్ అంటే చీటికి మాటికి సిమ్ మారుస్తుంటే అలాంటి సిమ్ ఇవ్వద్దండి పొరపాటును కూడా. కంటిన్యూగా పర్మనెంట్ మొబైల్ నంబరు, పర్మనెంట్ ఈమెయిల్ అడ్రస్సే అప్లికేషన్ ఫామ్ లో టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ రిప్లికా ఉంటుంది, డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ రిప్లికా ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది అనేది రిప్లికా ఉంటుంది, అది నేను తర్వాత చూపిస్తాను మీకు నెక్స్ట్ క్లాసెస్ లో. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ మనం జాగ్రత్తగా చదవాలా, అది చాలా ఇంపార్టెంట్. సో 4 టెస్ట్ల వరకు అప్లై చేసుకోవచ్చు ప్రతి విద్యార్థి కూడా. ద ఫీ విల్ బి క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ సెలెక్టెడ్ విత్ అడిషనల్ చార్జెస్. ఓకే, బయట వాళ్ళు 7,000 వరకు కట్టాలి. రైట్. రిజిస్ట్రేషన్ ఫామ్ ఆన్లైన్ అప్లికేషన్ కు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్ ఇట్లా మీరు క్లిక్ చేసిందంటేనే ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, ఎగ్జామ్స్ ఎన్టీఏ అని ఉంది కదా, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ సియుఈటి పీజీ అని ఇట్లా క్లిక్ చేసాం అనుకోండి, ఇది ఓపెన్ అవుతుంది. స్టెప్స్ టు అప్లై ఆన్లైన్, అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, పే ఎగ్జామినేషన్ ఫీ, డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ అన్నమాట. ఓకే, తర్వాత ఇది న్యూ రిజిస్ట్రేషన్ అన్నప్పుడు ఇది క్లిక్ చేయాల్సి వస్తుంది, న్యూ రిజిస్ట్రేషన్. సో వన్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనము ఇగో లాగిన్కి వెళ్ళాల్సి ఉంటుంది. అప్లికేషన్ నంబరు తర్వాత పాస్వర్డ్ మనము జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది, లేదంటే ఫర్గాట్ పాస్వర్డ్ ద్వారా కూడా మనము లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని నో నీడ్ టు వరీ రిగార్డింగ్ దట్. సరే, సో ఈ ఎగ్జామినేషన్ సంబంధించి ఓకే, ఎన్టీఏ exams.nta.nic. రిజిస్ట్రేషన్ ఫర్ సియుఈటి పీజీ 2026 ఇది. ఓకే, సో నేను ఐ విల్ జస్ట్ పోస్ట్ దిస్ ఇన్ వాట్సాప్ గ్రూప్, దీంట్లో పోస్ట్ చేస్తాను, యూ కెన్ గో త్రూ దట్. ఇది దయచేసి మీరు ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ లో కూడా షేర్ చేస్తాను. యా, కమింగ్ బ్యాక్ టు రైట్. ఓకే, అప్లికేషన్ నెంబర్ ఆటోమేటిక్ గా సిస్టమ్ జనరేటెడ్, మనం కొన్ని ఫార్మాలిటీస్ తర్వాత జనరేట్ అవుతుంది. మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఎవరు అన్నోటేట్ చేస్తున్నారు, మీరు దయచేసి ఏం టచ్ చేయదండి, అయినా అది కూడా మీకు తీసేస్తా. Just wait. Disable annotation for others. Okay, disable చేసాను. Thank you. ఓకే, ఇక్కడ చూస్తే ఇంపార్టెంట్ ఒకటి చెప్పుకుంటూ వెళ్తున్నాను. రీసెంట్ ఫోటోగ్రఫీ పెట్టండి ఫోటోకి సంబంధించి. సో అది ఎంత ఉండాలి అంటే 10 KB to 200 KB లోపల ఉండాలి. అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటో. సిగ్నేచరు 10 KB to 50 KB. అది పిక్సెల్ సైజ్ అన్నమాట. పిక్సెల్ సైజ్ అంటే మెమరీ అనుకోవచ్చు మీరు. పిక్సెల్ అంటే దాని యొక్క కెపాసిటీ, మెమరీ కెపాసిటీ కిలో బైట్స్ అని అర్థం. KB అంటే 10 KB to 20 KB యాక్సెప్ట్ చేస్తుంది ఫోటోగ్రాఫ్. అదే అయితే సిగ్నేచర్ అయితే 10 to 50 KB వరకు మాత్రమే ఉంటుంది. సో మీరు ఆ ఫోటో జనరల్ గా మీరు డైరెక్ట్ గా ఫోటో
మొబైల్లో డాక్యుమెంట్ ఫార్మాట్లో తీసుకొని దాన్ని మీరు వాట్సాప్లో షేర్ చేసుకున్న ఆ సైజ్ వచ్చేస్తుంది జనరల్గా. ఓకే, లేకపోతే కొన్ని యాప్స్ ఉన్నాయి, ప్లీజ్ రెడ్యూస్ పాస్ ఫోటో అప్ టు 50 KB, సిగ్నేచర్ అప్ టు 20 KB, ఇట్లా అన్నారనుకో అట్లా వచ్చేస్తుంది. ఓకే, సో ఇది వికలాంగులకు, ఐ మీన్ ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ 550 KB to 300 KB ఉండాల్సి ఉంటుంది. ఓకే, సో అది ఫీ పేమెంట్ స్టెప్ 1, స్టెప్ 2 తర్వాత ఫీజ్ రిక్విజిషన్ ఫామ్ ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి వస్తుంది. సో దానికి అపెండిక్స్ 1లో దానికి సంబంధించిన మొత్తం అది డ్రాయింగ్ అంటే మొత్తం సెట్టింగ్స్ ఉంటాయన్నమాట, ఎట్లా దేని తర్వాత ఏమి అనేది అంతాను అది తర్వాత చూద్దాం. సో candidates are requested to fill in the application form very carefully. No corrections will be permitted once the correction period is complete. మీకు ఫస్ట్ అప్లై చేసినప్పుడు ఒకసారి ఉంటుంది, తర్వాత కరెక్షన్ పీరియడ్ అని ఉంటుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, 4 days ఏమో అప్ టు 18th వరకు అన్నట్టుగా. ఓకేనా, మల్టిపుల్ అప్లికేషన్ ఫార్మ్ సబ్మిటెడ్ బై క్యాండిడేట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. ఒకసారి మాత్రమే ఒక అప్లికేషన్ నంబరే ఉంటుంది. మీరు రకరకాల ఈమెయిల్ అడ్రస్లు, రకరకాల ఫోన్ నంబర్లతో మల్టిపుల్ అప్లికేషన్స్ మీరు అప్లై చేసేకుండదు. ఒకసారే, అది కూడా 4 ఎగ్జామ్స్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. అది ఓకే. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే, ఇక్కడ మీరు ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఎ క్యాండిడేట్ వుడ్ బి కన్సిడర్డ్ సక్సెస్ఫుల్ హిస్ ఆర్ క్యాండిడేచర్ వుడ్ బి కన్ఫర్మ్ ఓన్లీ ఫీజ్ పే చేసిన తర్వాత అనమాట. అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాతనే అది అప్లికేషన్ సబ్మిషన్ సక్సెస్ఫుల్లీ కన్సిడర్డ్ అన్నట్టు ఉంటుంది. ఓకే, సో క్యాండిడేట్ షల్ ఎన్షూర్ దట్ ఇన్ఫర్మేషన్ ఎంటర్డ్ బై దెమ్ ఇన్ ద రెస్పెక్టివ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్స్ ఇస్ కరెక్ట్. ఇన్ఫర్మేషన్ నీట్ గా మనం కరెక్ట్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సరే, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఆల్రెడీ చెప్పాను మీకు అది. తర్వాత పేరెంట్స్, దే హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఈమెయిల్, మొబైల్ నంబర్ ఎయిదర్ బిలాంగ్స్ టు దెమ్ ఆర్ టు దేర్ పేరెంట్స్ ఆర్ గార్డియన్స్. అది ఓకే. సో ఎన్టీఏ షల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ నాన్ కమ్యూనికేషన్, మిస్కమ్యూనికేషన్ విత్ ఏ క్యాండిడేట్. అది ఈమెయిల్ అడ్రస్, మొబైల్ మనం తప్పు రాస్తే వాళ్ళ కమ్యూనికేషన్ ఎవరికో పోతుంది. కాబట్టి ఆ రెండింటి విషయంలో జాగ్రత్తగా ఉండాలా. అది ఓకే. సో ఎనీ రిక్వెస్ట్ ఫర్ ఏ చేంజ్ ఇన్ పర్టికులర్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అండ్ ఎనీ సర్కమ్స్టెన్స్. మార్పు ఆ పీరియడ్ ఉంటుంది, చెప్పాను కదా, అది కరెక్షన్ పీరియడ్. ఆ పీరియడ్ లోనే చేసుకోలేం చేసుకున్నా. ఫస్ట్ టైం తప్పు చేస్తే, సెకండ్ టైం కరెక్షన్ పీరియడ్ కూడా తప్పు చేస్తే ఎవరేం చేయలేరు. సెంట్రల్ సిటీస్, చాయిస్ ఆఫ్ సెంట్రల్ సిటీస్ విల్ బి లిమిటెడ్ టు స్టేట్ యూటీ, పర్మనెంట్ అడ్రస్ అండ్ జనరల్ గా మనం ఎక్కడ పర్మనెంట్ అడ్రస్ ఉంటే అది, లేదా ప్రెసెంట్ అడ్రస్. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఎప్పుడైతే ఫిల్అప్ చేస్తారో అప్పుడు మాత్రమే మీరు ముఖ్యంగా ఈ ఆధార్ బేస్ చేసుకొని ఏదైతే అడ్రస్ ఇస్తారో అది మీకు పర్మనెంట్ అడ్రస్, దాన్ని బేస్ చేసుకొని మీకు సెంటర్ జనరల్ గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎన్టీఏ డస్ నాట్ మాడిఫై, ఎడిట్ ఆర్ ఆల్టర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఎంటర్డ్ బై క్యాండిడేట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్. ఎన్టీఏమి అది మార్పులు ఏం చేయదు, మనం చేసుకోవాల్సిందే ఏం చేసుకున్నా. ఓకే, ఇదంతా జనరల్, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్. క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ దట్ ద లిస్ట్ ఆఫ్ పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ డైనమిక్. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి అన్నమాట యూనివర్సిటీస్. అంటే ఇంకా యాడ్ ఆన్ అవుతుంటాయి, కొన్ని డిలీట్ అవుతుంటాయి ఇష్టం లేకపోతే. అంటే ఎన్టీఏ కండక్ట్ చేసే ఈ ఎగ్జామ్ సియూటీకి సంబంధించి పీజీ అడ్మిషన్స్ కోసము కొన్ని ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి, దాన్ని డైనమిక్ అంటాం అట్లా. ఓకే, the final submission of online application form will remain incomplete if step 3 is not completed. Step 3 కంప్లీట్ చేయకపోతే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇన్కంప్లీట్ కింద లెక్క అన్నమాట. ఓకే, సో ఇది ఓకే, ఇదంతా మనం జనరల్ డిస్కస్ చేసుకున్నాము. ఇంట్రొడక్షన్ అబౌట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఇది. ఓకే, ఎగ్జామినేషన్ స్కీమ్ ఇక్కడ నుంచి ఇంపార్టెంట్. సో కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది. ఓకేనా,
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మోడల్ మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్. ఓకే, ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది అది. ఓకే, కొన్ని పేపర్స్ మాత్రం దాని రిలేటెడ్ ఆచార్య పేపర్స్ అన్నమాట, అవి ఆయా లాంగ్వేజెస్ లో ఉంటాయి. ఓకే, హ్యుమానిటీస్, సైన్స్, కామన్ సబ్జెక్ట్స్, బైలింగ్వల్, ఇంగ్లీష్ హిందీలో ఉంటాయి కాబట్టి మనం ఏం ప్రాబ్లం లేదు. హ్యుమానిటీస్ మనది కామర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ హ్యుమానిటీస్ కింద వస్తాయి. ఓకే, మీడియం ఆఫ్ లాంగ్వేజ్ పేపర్స్, ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ లో వచ్చేస్తుంది. ఆచార్య అంటే ఇవి సాంస్క్రిట్, హిందూ స్టడీస్ రిలేటెడ్ అన్నమాట అవి. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇది ఇంపార్టెంట్. ఓకే, ఎవరైనా కూడాను మీరు క్వశ్చన్ పేపర్స్ ఎన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే మీరు 4 ఎగ్జామ్స్, 4 పీజీలకు సంబంధించి చేసుకోవచ్చు. ఏదైనా దేనికైనా కూడా 90 మినిట్స్ ఉంటుంది, 75 క్వశ్చన్లు ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చి 4 మార్కులు. ఓకే, మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే 4 మార్కులు, తప్పు చేస్తే 1 మైనస్ మార్క్ ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు అనుకోండి, దానికి మార్కులు ఏమీ వేయరు. అట్లని మైనస్ మార్క్స్ ఏమి ఉండవు దాంట్లో, అటెంప్ట్ చేయరు అట్లా. అంటే ఎగ్జాంపుల్ మీరు 75లో 60 చేశారనుకోండి, 60లో 40 కరెక్ట్ అయినాయి, 20 తప్పు అయినాయి. ఓకే, 40 × 4 = 160 అవుతాయి. 20 తప్పు అయినాయి కాబట్టి ఒక్కొక్క మార్క్ లెక్క 20 తీసేస్తారు. అప్పుడు మీ రియల్ మార్కులు 140 అన్నమాట. అర్థమైంది అనుకుంటా ఈ పాయింట్ మీకు. 40 అంటే 40, ఇప్పుడు 75లో మీరు 60 అటెంప్ట్ చేశారు, మీకు 15 తెలియదు. 60లో 40 కరెక్ట్ అయినాయి, 60లో 40 కరెక్ట్ అయినాయి, 20 తప్పు అయినాయి అనమాట. 40 × 4 = ఎంత అవుతుంది? 4 × 4 = 16 కదా, 160 అవుతుంది. 160లో ఆల్రెడీ 20 తప్పు అయినాయి కాబట్టి 1 మార్కు లెస్ చేస్తాం ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చి. అట్లా 20 తప్పు అయినాయి కాబట్టి 160లో 20 తప్పు పోతే 140 మార్కులు, దీనికి ర్యాంక్ ఇస్తారు. అది ఓకే. సో ఈచ్ క్వశ్చన్ ఇది యూనిక్ ఆన్సర్. సో జనరల్ గా ప్రతి క్వశ్చన్ కు ఖచ్చితంగా ఒక యూనిక్ ఆన్సర్ ఉంటుంది, అది మనం కరెక్ట్ గా మనం మార్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మార్క్ చేయకపోతే -1 మార్క్ అన్నమాట అట్లా. సో ఇక ప్రోగ్రామ్స్, ఈ క్వశ్చన్ పేపర్ కోడ్లు చాలా ఇంపార్టెంట్. క్యూపీ కోడ్స్ అనేటివి వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సిలబస్ దీనికి సంబంధించి ఇక్కడ దొరుకుతుంది, మనకి వెబ్సైట్ లో దొరుకుతుంది సిలబస్. మనం ఎందుకంటే టైం తక్కువ వస్తుంది కాబట్టి మనం మరొక క్లాస్ లో డిస్కస్ చేసుకుందాము. ఓకే, సో ఎవరైనా కూడాను డిగ్రీ అయిపోయిన వాళ్ళు కానీ ఇప్పుడు 5th సెమ్ అయిపోయి 6th సెమ్ చేస్తున్న వాళ్ళు కానీ ఎలిజిబుల్ అన్నమాట. ఓకే, సో ఏజ్ లిమిట్ లేదు, నేను కూడాను సెంట్రల్ యూనివర్సిటీస్ లో అప్లై చేసుకునే ఎగ్జామ్ రాయొచ్చు. ఓకే, సో పీజీ ఎగ్జిస్టింగ్ as the eligibility criteria will. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్టీఏ యొక్క డ్యూటీ ఏంటంటే కేవలం ఎగ్జామ్ కండక్ట్ చేయడమే. ఓకేనా, ఎగ్జామ్ కి తన బాధ్యత తీరిపోతుంది. ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క బాధ్యత ఎగ్జామ్ కండక్ట్ చేసేంత వరకే. ఆ తర్వాత మనము మళ్ళీ ప్రత్యేకంగా ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలి రెస్పెక్టివ్ ప్రోగ్రామ్స్. మనం ఎన్ని యూనివర్సిటీలకైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం ఫీజు ఉంటుంది, మరీ ఎక్కువ ఉండదు, తక్కువ ఫీజే ఉంటుంది. అప్లై చేసుకోవాలన్నమాట. మాక్సిమం 500 లోపల అట్లా ఉంటుంది. సో దానికి మనం మళ్ళీ సపరేట్ గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 2 దశల్లో ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోండి. ఒకటి ఎంట్రన్స్ కి సపరేట్ ఉంటుంది, తర్వాత మళ్ళీ మనకు నచ్చిన యూనివర్సిటీకి సపరేట్ గా ఈ స్కోర్ ను బేస్ చేసుకొని అప్లై చేసుకోవాలన్నమాట అట్లా. అది ఓకే. ఇక రిజర్వేషన్స్ కి వచ్చేటప్పటికల్లా మీకు ఎవరు వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్స్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీలకు సపరేట్ ఉంటుంది. ఓకే, ఓబీసీకి సపరేట్ ఉంటుంది, ఈడబ్ల్యూసీకి. ఓకే, మన ఈడబ్ల్యూసీ అనేది మన స్టేట్ కి సంబంధించి మాత్రమే. ఓకే, ఆల్రెడీ మనం అంతకుముందు డిస్కస్ చేసుకున్నాము ఎవరికి రిజర్వేషన్ అనేది. ఓకే,
స్క్రైబ్కి సంబంధించి, అది ఫిజికలీ హ్యాండీ ఛాలెంజ్ల వాళ్ళకి సంబంధించి చాయిస్ ఆఫ్ సిటీస్. సో మీరు 2 సిటీస్ అప్లై 2 సిటీస్ అన్నమాట, 2 సిటీస్ వరకు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ప్రొవైడెడ్ ఇన్ దే ప్రెసెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్. ప్రస్తుతం ఉన్న ప్లేస్ ని బట్టి మరియు పర్మనెంట్ అడ్రస్ బేస్ చేసుకొని 2 సిటీస్ మీరు చూస్ చేసుకోవచ్చు ఉన్న వాటిలో ఎగ్జామ్ రాయడానికి. సో ఫారిన్ క్యాండిడేట్స్ ఇది మనకు అవసరం లేదు, ఎవరు కూడా మన విద్యార్థులు ఫారిన్ లో లేరు కాబట్టి మనకు we don't want to waste our time. ఓకే, ఈ అడ్మిట్ కార్డ్ ఉంటుంది. ఓకే, సో దానికి సంబంధించి అది తర్వాత అప్లై చేసిన తర్వాత మనం డిస్కస్ చేసుకోవచ్చు. అంటే ఈ అడ్మిట్ కార్డ్ అంటే దాని అర్థం మనం డౌన్లోడ్ చేసుకోవాలి, నాట్ సెండ్ బై మెయిల్ అన్నమాట. ఐ మీన్ పోస్ట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ వాళ్ళు ఏం చేయరు. ఓకే, ఒకవేళ ఏదైనా మనం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే డూప్లికేట్ ఈ అడ్మిట్ కార్డు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఇస్తారా అంటే లేదు, నో కేస్. నో కేస్, పొరపాటును కూడా ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అది దానికి సంబంధించి జాగ్రత్తగా పెట్టుకోవాలి, మిటిలేట్ చేయకూడదు, అంటే దాన్ని గజిబిజిగా చేయకూడదు. ఓకే, అది రైట్. ఇంకా 90 minutes ఉంటుందనే విషయం మీకు తెలుసు. ఎగ్జామ్ టైం జనరల్ ఇన్స్ట్రక్షన్. ఓకే, ద క్యాండిడేట్స్ హూ డు నాట్ అపియర్ ఆర్ అనేబుల్ టు అపియర్. ఎవరైనా కొన్ని కారణాల వల్ల అప్లై చేయకపోతే వాళ్ళకి సపరేట్ గా రీటెస్ట్ అంటే ఏం చెయ్యరు. ఎగ్జామ్ రోజు ఏమేమి తీసుకెళ్లాలి ఇది మనం తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. రఫ్ వర్క్ కోసం కొన్ని రఫ్ షీట్ ఉంటుంది, ఎగ్జామినేషన్ లో ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో మనం రఫ్ వర్కింగ్ నోట్స్, వర్కింగ్ ఏదైనా చేసుకోవచ్చు. అన్ఫెయిర్ మీన్స్ ఏదైనా మీరు మన బదులు వేరే వాళ్ళు రాస్తే దాన్ని ఇంపర్సనేషన్ అంటాము. అనవసరమైన మొబైల్స్ ఇట్లాంటివన్నీ పెట్టుకోకూడదు. ఇదంతా ఇంకా మీకు తెలిసే ఉంటుంది, దానికి తగ్గ శిక్షలు ఉంటాయి. యూ షుడ్ నాట్ గో ఫర్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. పనిష్మెంట్ ఉంటుంది, 3 ఏళ్ళు డీబార్ చేస్తారు, క్రిమినల్ యాక్షన్స్ కూడా ఉంటాయి, వివిధ ఇంకా మిగతా డిసిప్లినరీ యాక్షన్స్ కూడా ఉంటాయి. ఓకే, ఎన్టీఏనే ఫైనల్ అన్నమాట డెసిషన్ తీసుకుని ఇట్లాంటి విషయంలో. అది ఇంకా ఆన్సర్ కీస్ డిస్ప్లేస్ సంబంధించి. ఓకే, సో ఎవరైనా క్వశ్చన్ ఇది మీరు తప్పు చేశారంటే దానికి మనం ఛాలెంజ్ కోసం 200 ఫీజు కట్టి పర్ క్వశ్చన్, ఒక్కొక్క క్వశ్చన్ కి వచ్చి 200 ఫీజు కట్టి మనం ఛాలెంజ్ చేయొచ్చు. ఓకే, ద ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ ఆర్ లైక్లీ టు బి డిస్ప్లేడ్ ఫర్ 2 to 3 days. 2 నుంచి 3 రోజులు డిస్ప్లే చేస్తారు అంతే, అది ఎప్పుడు అనేది తర్వాతనే ఉంటా. ఓకే, డిస్ప్లే ఆఫ్ రికార్డెడ్ రెస్పాన్సెస్ అది తర్వాత. నెక్స్ట్ ఎన్టీఏ స్కోర్. ఏమి ఈ స్కోరు ఈ ఇయర్కి మాత్రమే వర్తిస్తుంది. మళ్ళీ 27-28లో మీరు జాయిన్ కావాలంటే మళ్ళీ అప్పుడు పీజీ 2027 రాయాల్సిందే అట్లా. సో ఈ స్కోర్స్ క్యాండిడేట్ డాటా అంతా కూడాను పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ కి చేస్తారు. ప్రతి స్టేట్ లోనూ ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. మన ఆంధ్రాలో మన డిస్టిక్ లోనే ఇక్కడే ఒక 15 కిలోమీటర్లలోనే ఉందన్నమాట సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇంకా రంగనాథ్ సారు వర్క్ చేస్తున్న యూనివర్సిటీ గుల్బర్గాలో ఉంది, కర్ణాటకకు సంబంధించి. కేరళకు సంబంధించి కాసర్గఢ్లో ఉంది. ఓకే, ఇట్లా తమిళనాడులో ప్రతి చోట సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఓకే, కొన్ని చోట్ల 2-3 కూడా ఉన్నాయి అట్లా. ఓకే, సో ఇదంతా ఇంకా రీవాల్యుయేషన్, రీచెకింగ్, దీనికి సంబంధించి ఫైనల్ ఆన్సర్ కీస్ బేస్ చేసుకునే ఉంటుంది. కానీ ఇంకా నో రీవాల్యుయేషన్, నో రీచెకింగ్ ఆఫ్ ది రిజల్ట్, ఇవన్నీ ఏమి ఉండవు. ఓకే రైట్. ఇక మిస్లేనియస్ కరెస్పాండెన్స్ విత్ ఎన్టీఏ, ఎప్పటికప్పుడు ఆల్రెడీ టోల్ నెంబర్ ఇచ్చారు మీకు, టోల్ ఫోన్లు చేయొచ్చు. వీడింగ్ అవుట్ రూల్స్ ఇవంతా మనకు అంత అవసరం లేదు. అనెక్సెస్. ఓకే, అనెక్సెస్ కి వచ్చినప్పుడు ఇది a persons having less than 40% disability and having difficulty in writing.
ఓకే. అంటే 40% అబోవే ఉండాల్సి ఉంటుందంట. ఫిజికల్లీ ఛాలెంజ్ ఇది మనకంత అవసరం లేదు. అది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి సంబంధించి. లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ ఫర్ యూజ్ ఓన్ స్క్రైబ్. ఓకే. అది కూడాను వాళ్ళకి సంబంధించి. వాళ్ళెవరైనా ప్రత్యేకంగా నాతో కలిసినప్పుడు నేను వాళ్ళతో డిస్కస్ చేస్తా అది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి. ఓబీసీ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. ఇక జస్ట్ 3 మినిట్స్ మాత్రమే ఉంది. ఓకే. ఇది పేమెంట్ ఆఫ్ ఎగ్జామ్ ఫీజుకి సంబంధించి ఎట్లా ఏమి అనేదంతా ఇక్కడ ఉంటుంది. అది మనం ఎగ్జామ్ ఏ బ్యాంకు, ఐసిఐసిఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు మనకు. ఓకే. ఇవి మీరు ఎంబీఏ జనరల్ మేనేజ్మెంట్ ఈ క్వశ్చన్ పేపర్ కోడ్ సిఓక్యూపి అది. తర్వాత కామర్స్ వాళ్ళకు ఓకేనా సిఓక్యూపి 08 ఇది. సో మీరు ఎకనామిక్స్కి ఎలిజిబుల్ అయితే ఎకనామిక్స్ కూడాను అప్లై చేసుకోవచ్చు. ఇట్లా పీజీ కోర్సెస్ సంబంధించిన క్వశ్చన్ పేపర్లు. ఎంట్రన్స్కి సంబంధించిన ఈ మెటీరియల్ మనకు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ చాలా చోట్ల దొరుకుతాయి. ఇవన్నీ ఏమేమి కోర్సెస్కు వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనేది ఉందన్నమాట ఇక్కడ. ఓకే. ఇంకా సెంటర్లు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఉంటాయంటే అనంతపురం కూడా ఉంది, నో నీడ్ టు వరీ. కడప ఉంది, కర్నూలు ఉంది. సో నో నీడ్ టు వరీ, మనం దగ్గరలోనే మనం ఎగ్జామ్ సెంటర్ పెట్టుకోవచ్చు. అది. సో ఇవన్నీ ఇంకా ఎగ్జామ్ సెంటర్ సంబంధించి ప్రతి చోట 2 మినిట్స్ ఉంది టైం. ఓకే. దీని తర్వాత మరి నేషనల్ టెస్ట్ రేపు మళ్ళీ మనం ఇదే టైంలోనే డిస్కస్ చేద్దాము. నో నీడ్ టు వరీ, మీరేం వరీ అవ్వద్దండి. డైలీ నేను ఒక 40 మినిట్స్ మీకోసం టైం కేటాయిస్తాను. జనరల్గా షిఫ్ట్స్ ఓకే మోడాలిటీ ఇచ్చాడు అనమాట ఇది. ఇది నార్మలైజేషన్ సంబంధించి. ఓకే, ఇదంతా తర్వాత డిస్కస్ చేద్దాం, టైం తక్కువ ఉంది కాబట్టి. మీకు సెంట్రల్ ఓబీసీ సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా మీరు ఇప్పుడే అప్లై చేసుకుంటే మంచిది. ఇదంతా ఫార్మాట్ అన్నమాట, ఎట్లా చేసుకోవాలనేదంతా. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎట్లా అనేదంతా కూడా చివరిలో ఉంటుంది. ఇది మీకు షేర్ చేస్తాను, ఒకసారి అందరూ చూడండి ఖచ్చితంగా. ఓకేనా, ఏమేమి డీటెయిల్స్ మనం ఫిల్అప్ చేయాలనేదంతా కూడా ఇందులో ఉంటుంది. ఓకే. సో మీకు జస్ట్ ఒక సర్టిఫికేట్ అంటే కేంద్ర ఏమంటాము ఓబీసీ సర్టిఫికేట్, ముఖ్యంగా చాలా మంది ఓబీసీ పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన ఒక సర్టిఫికేట్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. సార్ చూడండి. సర్టిఫికేట్స్ దొరకదు టైం. నాగా సర్టిఫికేట్స్. ఓకే, ఓబీసీ సర్టిఫికేట్ డిఫరెంట్ ఫార్మాట్ లో ఉంటుంది అది. ఓకే, మళ్ళీ క్లాస్ లో చూపిస్తాను, అది ఇక్కడ లేనట్టుంది. ఓకే, ఏమైనా మీరు పర్సనల్ గా ఫోన్ చేయాలనుకుంటే చేయొచ్చు నాకు. ఈ